హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కృష్ణాష్టమి ప్రాముఖ్యత. కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు అవతరించిన రోజుగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వచ్చే శ్రావణ మాసంలో భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి రోజున జరుపబడుతుంది. శ్రీకృష్ణుడి అవతారం. కృష్ణాష్టమి అనేది దుష్టుల నుండి ధర్మాన్ని కాపాడేందుకు అవతారంగా భూమిపై జన్మించిన శ్రీకృష్ణుని జన్మదినం. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుని బాల్యంలో చేసిన లీలలను స్మరించుకుంటారు. ముఖ్యంగా ఆయన పాలకురుగా, మకుడు గోపాలుడిగా చేసిన లీలలు భక్తులను ఆకట్టుకుంటాయి. వ్రతాలు మరియు పూజలు. కృష్ణాష్టమి రోజు భక్తులు ఉపవాసం చేస్తారు. రాత్రి భగవంతుని జన్మ సమయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, మకుడు వంటి పదార్థాలతో అభిషేకం చేస్తారు. తర్వాత రాత్రి 12 గంటలకు కృష్ణుని జన్మ సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసం ముగించుకుంటారు. దహిహాండి ఉత్సవం. కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో దహిహాండి ఉత్సవం జరుపబడుతుంది. ఈ ఉత్సవంలో మట్టికుండలను ఎత్తుగా కట్టేసి కృష్ణుడి బాల్యానికి ప్రతీకగా వాటిని కూల్చడం జరుగుతుంది. నైతిక విలువలు. కృష్ణాష్టమి పండుగ ధర్మం, భక్తి, ప్రేమ, నైతికతల పట్ల స్ఫూర్తినిస్తుంది. శ్రీకృష్ణుని జీవితం మనకు మంచి మార్గదర్శకత్వం చూపుతుంది. దుష్టుల నుండి న్యాయం కాపాడటం, ప్రేమతో ప్రవర్తించడం, మరియు కష్టాలలో ధైర్యంగా నిలవడం వంటి విషయాలను మనం ఆయన నుండి నేర్చుకోవచ్చు. ఈ విధంగా కృష్ణాష్టమి పండుగకు ఉన్న ప్రాముఖ్యత మన హృదయాలలో శ్రీకృష్ణుడిని మరింత సమీపంగా అనుభవించేలా చేస్తుంది.